ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది మాటలు మనం ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశీర్వాదకరముగా వెళదాము. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. చాలా జాగ్రత్తగా నా వైపు చూస్తూ నా మాటని గమనించండి. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వాక్య భాగంలో షేబా దేశపు రాణి మనకి కనిపిస్తూ ఉన్నది. ఈ షేబా దేశము ఎక్కడ ఉన్నది అంటే మన దేశానికి పడమరన అరేబియా దేశం ఉన్నది. అరేబియా ప్రాంతములో నైరుతి దిక్కున ఉన్నటువంటి దేశమే ఈ షేబా దేశం. ఈ షేబా దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాణి సొలొమోను గురించి, ఆయన జ్ఞానం గురించి, ఆయన కీర్తిని గురించి, ఆయన తెలివితేటల గురించి, ఆయన యెహోవా దేవుణ్ణి ఆరాధన చేస్తాడని, అందుకనే ఆయన చాలా గొప్పగా ఉన్నాడని, చాలా జ్ఞానంగా ఉన్నాడని, చాలా తెలివిగా ఉన్నాడని, ఒక గొప్ప పరిపాలన చేస్తున్నాడని, సమాధానకరమైనటువంటి పరిపాలన చేస్తున్నాడని, ఎంత క్లిష్టమైన కష్టమైన సమస్యకైనా ఆయన పరిష్కారం చూపించగలడు. అలాంటి దైవ జ్ఞానం ఆయనకు ఉన్నదని ఆవిడ విన్నది. విని సొలొమోనును చూడాలని, దేవుడు ఆయనకి ఇచ్చిన కీర్తిని, ఘనతను చూడాలని, అనేకమైన ప్రశ్నలను అడిగి ఆయన దగ్గర తెలుసుకోవాలని, ఈ సొలొమోనును ఆ గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉంచినటువంటి ఆ దేవుని గురించి కూడా తెలుసుకోవాలని ఆశతో ఈవిడ యెరూషలేమునకు వచ్చింది. సజాతి గమనించి, యెరూషలేము అనగా సంఘము, యెరూషలేము అనగా మందిరము. పర్మనెంట్ గా దేవుని కొరకు మొట్టమొదట మందిరం కట్టింది యెరూషలేములోని. అంత మునుపు దేవుడు నాకు ఒక మందిరం కట్టండి అని చెప్పాడు. అది ప్రత్యక్ష గుడారం. వాళ్ళు ఐగుప్తుని విడిచిపెట్టి కనానుకు వచ్చేటప్పుడు మార్గ మధ్యలో ఒక ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేయమన్నాడు. బయట ఆవరణము, మీరు కూర్చున్నది పరిశుద్ధ స్థలము, నేను నిలబడినది అతి పరిశుద్ధ స్థలము, ఇలా 3 భాగాలుగా విభజించి ఒక గుడారం ఏర్పాటు చేయమన్నాడు. దానికి ప్రత్యక్ష గుడారము అని పేరు పెట్టమన్నాడు దేవుడు. అది పర్మనెంట్ కాదు, కొంతకాలం అక్కడ ఉంటారు. వారు బయలుదేరి కనానుకు వెళ్ళేటప్పుడు మరలా తీసుకుని వెళతారు. కొంతకాలం ఇంకొక ప్రాంతంలో ఉంటారు. ఉన్నప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని వేస్తారు. తూర్పున 3 గోత్రాల వారు, పడమర వైపున 3 గోత్రాల వారు, ఉత్తరం వైపున 3 గోత్రముల వారు, ప్రత్యక్ష గుడారానికి దక్షిణ వైపున 3 గోత్రాల వారు, మొత్తము 4 మూళ్ళు 12 గోత్రాల వారు అలా ప్రత్యక్ష గుడారము చుట్టూ ఉండేవాడు. కానీ ఇది ప్రత్యక్ష గుడారము పర్మనెంట్ కాదు, కదులుతూ ఉంటుంది. ముందుకు వెళతారు, తీసుకెళ్తారు. కొంతకాలం అక్కడ ఉండాలని దేవుడు చెప్పినప్పుడు ప్రత్యక్ష గుడారం అక్కడ వేస్తారు. బయలుదేరని అనగానే ప్రత్యక్ష గుడారాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. పర్మనెంట్ కాదు. అప్పటి వరకు పర్మనెంట్ మందిరమే లేదు అసలు. అప్పుడు
మందిరము కట్టాలి దేవునికి అనే ఒక ఆలోచన దావీదుకు వచ్చింది. దావీదు, నువ్వు రక్తాన్ని నీ చేతులతో ఒలిగించావు, అనేక యుద్ధాలు చేసావు, కాబట్టి నువ్వు మందిరం కట్టకూడదు, వదిలే. నీ గర్భమును పుట్టబోయేటువంటి కుమారుడు వాడు సొలొమోను మందిరం కడతాడు అని దేవుడు చెప్పాడు. అలాగే ఈ భూమి మీద మొట్టమొదట దేవునికి పర్మనెంట్ మందిరం సొలొమోను కట్టాడు. చాలా అందంగా కట్టాడు, యెరూషలేములో కట్టాడు. కనుక మొట్టమొదట మందిరం యెరూషలేములోనే కట్టబడింది. యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు భూమి మీద ఉన్నాడు. ఆయన వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు 120 మంది మేడగదిలో 10 రోజులు ఉపవాసులు ప్రార్థన చేశారు. 40 + 10 50. 50వ రోజున బలమైన పరిశుద్ధాత్మ అభిషేకము దిగింది. దానిని తొలకరి వాన అంటారు. ఈ అంత్య దినాలలో కుమ్మరించబడుతున్న పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కడవరి వాన అంటారు. పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ అభిషేకం దిగింది కనుక ఆ రోజు కట్టబడిన సంఘాన్ని పెంతెకోస్తు సంఘం అంటారు. పెంతెకోస్తనంగా ఏదో కాదు, పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్న ప్రతి సంఘాన్ని పెంతెకోస్తు సంఘం అంటారు. అంటే యెరూషలేములో మొదట మందిరము కట్టబడింది, యెరూషలేములోనే మొదట సంఘము కట్టబడింది. అంతకుముందు ఎక్కడ సంఘం లేదు. ఆ సంఘములో నుండి 12 మంది అపోస్తలులు ప్రపంచ దేశాలకు వెళ్ళారు అభిషేకాన్ని పొందుకొని. అక్కడి నుండి వాళ్ళు వెళ్ళి ప్రపంచ దేశానికి అభిషేకాన్ని పంచిపెట్టారు. అలా ప్రపంచం మొత్తానికి అలా అభిషేకం వచ్చింది. మొట్టమొదట కట్టబడిన సంఘము యెరూషలేములోనే. కనుక యెరూషలేము అనగా మందిరము, యెరూషలేము అనగా సంఘమునకు సాదృశ్యము. షేబా దేశపు రాణి యెరూషలేమునకు వచ్చింది. యెరూషలేము అనగా ఒకటి భూమి మీద యెరూషలేము ఉన్నది, పరలోకములో కూడా యెరూషలేము ఉన్నది. ఇక్కడ యెరూషలేము అనగా సంఘము, యెరూషలేము అనగా మందిరము, లేదా యెరూషలేము అంటే పరలోక రాజ్యమునకు సాదృశ్యముగా ఉన్నది. ఈవిడ యెరూషలేమునకు వచ్చింది. అలాగే యెరూషలేము అనే మందిరానికి రావాలి. అప్పుడే యెరూషలేము అనే పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలము. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యెరూషలేము అనే సంఘానికి, మందిరానికి నీవు రాకపోతే యెరూషలేము అనే ఆ పరలోక రాజ్యములో నువ్వు ప్రవేశించలేవు. ఆవిడ యెరూషలేమునకు ఎందుకు వచ్చింది? యెహోవా నామము గురించి తెలుసుకోవడానికి వెళ్ళింది. అలాగే యెహోవా దేవుడు సొలొమోనుకి తోడై ఉండి అతనికి ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ కీర్తిని, ఆ ఘనతను తెలుసుకోవడానికి వెళ్ళింది. యెరూషలేము అనే సంఘానికి నీవు రావాలి. ఎందుకు రావాలంటే దేవుని నామములో ఉన్న శక్తి ఏంటో తెలుసుకోవడానికి రావాలి. దేవుని నామములో ఉన్న మహిమేంటో తెలుసుకోవడానికి నువ్వు రావాలి. దేవుని నామములో ఉన్న పవర్ లేదా ఆ ప్రభావం ఏంటో తెలుసుకోవడానికి రావాలి. దేవుని గురించి తెలుసుకోవటానికి రావాలి. ఈ లోకములో నువ్వు ఎంత వాస్ట్ నాలెడ్జ్ సంపాదించిన, అంటే విస్తారమైన నాలెడ్జ్ సంపాదించిన ఏ వ్యక్తి అయినా అతను యేసు ప్రభు గురించి తెలుసుకోకపోతే వాడు నిత్య నరకానికి వెళతాడు. భూలోకములో బంగారం అంతా సంపాదించుకున్న ఒక వ్యక్తి, భూలోకముల వజ్రాలన్నీ సంపాదించుకున్నా, భూలోకముల డబ్బులన్నీ సంపాదించుకున్నా, భూలోకముల ఆస్తులన్నీ సంపాదించుకున్నా, అతను యేసు ప్రభువును సంపాదించుకోకపోతే, యేసు ప్రభు గురించి తెలుసుకోకపోతే అతను పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. అగ్నిగుండానికి వెళ్ళాలి. అగ్ని ఆరదు, ఆత్మని పురుగు చావదు.
ఎంత సంపాదించినా యేసయ్యని సంపాదించుకోకపోతే వేస్ట్. ఎంత తెలుసుకున్న ఈ లోకములో కంప్యూటర్ గురించి, హిందీ నాలెడ్జ్, ఇంగ్లీష్ నాలెడ్జ్, సోషల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్, అన్ని సబ్జెక్టులో కూడా నువ్వు బాగా నేర్చుకుని ఫస్ట్ క్లాస్ సంపాదించిన, ఐపీఎస్ ఐఏఎస్ కొట్టిన, దేవుని గురించి నువ్వు తెలుసుకోకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. ఆవిడ యెరూషలేమునకు వెళ్ళింది యెహోవా దేవుని నామమును తెలుసుకోవటానికి. దేవుడు సొలొమోనుని ఆ స్థితిలో ఉంచాడు కదా. ఈ సొలొమోను ఇంత జ్ఞానాన్ని ఎలా సంపాదించుకున్నాడు, ఇంత కీర్తి ప్రతిష్టలు ఎలా సంపాదించుకున్నాడు, ఇంత ఘనతను ఎలా సంపాదించుకున్నాడు సొలొమోను, అది తెలుసుకోవడానికి వెళ్ళింది. తెలుసుకున్నది వాళ్ళ దేశానికి వెళ్ళి సొలొమోను గురించి గొప్పగా చెప్పింది. వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు, ఆ దేవుడిని ఆరాధిస్తున్నటువంటి సొలొమోను గొప్పవాడయ్యాడు. ఆయన జ్ఞానం వేరు, గొప్పగా చెప్పింది. ఈ సొలొమోనుని దేవుడు చాలా గొప్పవాడిని చేశాడు. మా దేవుడి కంటే ఆ దేవుడు గొప్పవాడా? ఆ దేవుడిలో ఉన్న శక్తి ఏంటి, ఆ దేవుడిలో ఉన్న జ్ఞానం ఏంటి, ఆ దేవునిలో ఉన్న మహిమ ఏంటి, దేవునిలో ఉన్న ప్రభావం ఏంటి, నేను తెలుసుకోవాలి, నేను నేర్చుకోవాలి. శక్యమైతే నేను కూడా ఆయన ఆరాధించాలి అనే ఉద్దేశంతో వచ్చింది ఆవిడ. వచ్చినటువంటి ఆవిడ సొలొమోను దగ్గర ఎన్నో ప్రశ్నలు అడిగింది. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాడు. ఆవిడ వచ్చిన పరీక్ష పెట్టిందని రోజా ఫ్లవర్స్ 2 తెచ్చుకొచ్చింది. ఒకటి ఒరిజినల్ ఫ్లవరు, ఒకటి ప్లాస్టిక్ ఫ్లవర్. 2 యాజ్ ఇట్ ఈజ్ ఒకే విధంగా ఉన్నట్టుంది. ఇటు ఫ్లవర్ వాజులో ఆ ఫ్లవర్ పెట్టింది, ఈ ఫ్లవర్ వాజులో ఆ ఫ్లవర్ పెట్టింది. సొలొమోను అంటుంది, మీరు వాటిని పట్టుకోకుండా, వాటిని ముట్టుకోకుండా, దగ్గరకు రాకుండా, వాటిలో డూప్లికేట్ ఉంది, ఒరిజినల్ ఉంది. ఈ 2 ఫ్లవర్స్ ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్? ఆమెన్. అప్పుడు వెంటనే సొలొమోను లైట్గా నవ్వి ప్రక్కన ఒక వ్యక్తిని పిలుస్తాడు. పిలిచి అతని చెవిలో చెప్తాడు. అతను పోయి ఒక సీతాకోచిలుకు తీసుకొస్తాడు. అప్పుడు ఈ సీతాకోచిలు విడిచిపెడతారు ఫ్లవర్ మీద. విడిచిపెట్టగలి సీతాకోచిలుకు అటు ఇటు తిరిగి ఒరిజినల్ ఫ్లవర్ మీద వాలెత్తి అదే ఒరిజినల్ చెప్తుంది. వెంటనే వాడు చప్పట్లు కొట్టి ఆశ్చర్యపోదు ఆయన జ్ఞానాన్ని. ఇలాంటి ఎన్నెన్నో ప్రశ్నలు వేసి కరెక్ట్ పరిష్కారం, సమాధానం ఆయన దగ్గర తీసుకుంది. నిజంగా నీది దైవ జ్ఞానము. నీలాంటి మా దేశంలో నీ గురించి చెప్పారు కానీ నేను నమ్మలా చెప్తే. కానీ ఇక్కడికి వచ్చి నాకు చూస్తే మా ఊడు చెప్పింది సగమే నీ గురించి. సొలొమోను రాజా, నేను ఇక్కడికి వచ్చి నాకు చాలా తెలుసుకున్నాను మీ గురించి. మీకు ఒక విషయం తెలుసా? ఆవిడ విగ్రహాలు కానీ ఆవిడ పరలోక రాజ్యం ఉంది. ఆవిడ ఎంత మారిపోయిందో చూడొచ్చి. యెరూషలేముకి వచ్చి మారిపోయింది. ఆ కింద చదువుకుంటా వస్తే తర్వాత ఆవిడ దేవుణ్ణి స్తుతించిందంట. ఆవిడికి పరలోక రాజ్యము ఉన్నది అని ఎలా చెప్పగలము అంటే ఒక వాక్యం చూస్తే నీకు అర్థమైంది. చదవండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 41-42 వచనాలు. నీనివే వారు యోనా ప్రకటన విని, దైవజనుడైన యోనా ప్రకటించినటువంటి సువార్త విని మారు మనసు పొందిరి కనుక, సువార్త విని మారు మనసు పొందారు నీనివే పట్టణస్థులు. విమర్శ సమయమున నీనివే వారు ఈ తర్మ వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఒకటి. ఆ తర్వాత, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి అనగా షేబా రాణి ఈ తరమ వారిలో నిలువబడి వారి మీద నేరస్థాపన చేసిద్దంట ఆవిడ. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. చాలు, తలలో పైకెత్తిన వైపు చూస్తున్న మాట గమనించండి, చాలా జాగ్రత్తగానండి. నీనివే పట్టణస్థులు భయంకరమైన పాపంలో ఉన్నారు. యోనా అనే దైవ సేవకుడు పంపించి సువార్త ప్రకటింపజేశాడు దేవుడు. సువార్తను విని
చిన్న పిల్లల దగ్గర నుంచి రాజు వరకు కూడా ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టి వాళ్ళు మనసు మార్చుకున్నారు. దేవుడు వాళ్ళని శిక్షించకుండా ప్రేమించి వాళ్ళని విడిచిపెట్టాడు. అంటే వాళ్ళకి రక్షణ వచ్చిందని అర్థం, మారుమనసు పొందారు. వాళ్ళంట ఈ తరము వారితో అనగా ఎన్ని వాక్యాలు విన్నా మనసు మార్చుకోవట్లేదు, బాప్తిసం తీసుకోవట్లేదు, జీవితాన్ని సరి చేసుకోవట్లేదు కదా, అలాంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి తీర్పు తీరుస్తారట నేనేవో వాళ్ళు. మీకంటే మేము బెటర్ కదా, ఒక్కసారి వాక్యం విన్నాం అంతే, మనసు మార్చుకున్న పాపాన్ని విడిచిపెట్టాము, మేము రక్షించబడ్డాము. ఇన్ని రోజుల నుంచి మీరు మైకుల్లో వాక్యాలు వింటున్నారు, మీరు మారు మనసు పొందలేదు, మీరు వేస్ట్ అని తీర్పు తీరుస్తారంట నేనివే వాళ్ళు. ఈ తరములో బాప్తిసం పొందని వారికి, వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు, రక్షించబడిన వారు యోన నినివే పట్టణస్థులు. అలాగే శేబాదేశపు రాణి కూడా అదే కోవలోకి వచ్చింది. శేబాదేశపు రాణి కూడా ఈ తరం వాళ్ళు ఉన్నారే, ఎన్ని వాక్యాలు ఉన్నా మనసు మార్చుకోవట్లేదు, బాప్తిసం తీసుకోవట్లేదు, దేవుడి కోసం బ్రతకట్లేదు కదా, వీళ్ళకి తీర్పు తీర్చిద్దండి శేబాదేశపు రాణి. మీకంటే నేను బెటర్ కదా అని. చాలా దూరం నుండి నేను వచ్చాను అక్కడికి, 100 కిలోమీటర్ల దూరం నుంచి నేను వచ్చాను యెరూషలేముకి. దగ్గరగా ఉంది మీకు మందిరము, మందిరానికి ప్రతి ఆదివారం రావటం మీకు కష్టమైపోయింది, వాక్యం వినటం కష్టమైపోయింది, పాపాన్ని విడిచిపెట్టడం మీకు కష్టమైపోయింది, బాప్తిసం పొందటం మీకు కష్టమైపోయింది, మనసు మార్చుకోవడం మీకు కష్టమైపోయింది. మీరు ఎలా పరలోక రాజ్యానికి వెళతారు? మీకంటే నేను బెటర్ కదా, నేను మనసు మార్చుకున్నాను, ఆ దేవుడిని నమ్ముకున్నాను, నేను రక్షించబడ్డాను, ఒకసారే వచ్చింది. మీరు ఇన్ని రోజుల నుంచి వాక్యాలు వింటున్నారు, మీరు మనసు మార్చుకోలేదు, మీకు రక్షణ లేదు, బాప్తిసం లేదు, మీరు వేస్ట్ అని తీర్పు తెచ్చిందంట ఆవిడ. దీన్ని బట్టి ఆవిడికి రక్షణ ఉంది. విగ్రహారాధికుల పుట్టుకతో ఒకే ఒక్కసారి యెరూషలేముకి వచ్చింది. దేవుని యొక్క శక్తి ఏంటి తెలుసుకుంది, దేవుని జ్ఞానం ఏంటి తెలుసుకుంది, దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు సొలొమోను అంత గొప్పవాడు కావటానికి, అంత అభిషేకం పొందటానికి కారణం ఏంటి తెలుసుకుంది. ఆవిడ మారుమనసు పొందింది, పాపాన్ని విడిచిపెట్టింది, ఆవిడ దేవుని రాజ్యంలో ఉంది. ఒకసారి వచ్చింది యెరూషలేము కావడ. యెరూషలేము అని ఈ మందిరానికి నువ్వు ఎన్నిసార్లు వచ్చావు, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు, నువ్వు ఇంకా బాప్తిసం పొందలేదంటే రేపు రక్షణ పొందిన నీనివే పట్టణస్థులు, రక్షణ పొందినటువంటి శేబాదేశపు రాణి నేను తీర్పు తీర్చిద్దంట, వేస్ట్ నీ బ్రతుకనేద్దంట. తీర్పు తీర్చే స్థాయికి ఆవిడ వెళ్ళింది అంటే ఆవిడ ఎంత భక్తిపూర్వకంగా మార్చబడిందో ఆలోచించండి. తొందరపడి ఎవరికి తీర్పు తీర్చవద్దు అన్నాడు, తీర్పు తీస్తే అదే తీర్పు నీ మీదకి వచ్చింది అన్నాడు. కానీ తీర్పు తీర్చమన్నాడు. ఎప్పుడు ఆ చదువు ఆ మాట చూపిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:2-3 పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా, తీర్పు తీర్చుదురు అని ఎరుగరా, మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి, చిన్న చిన్న విషయాల గురించి మీరు తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా, తీర్పు తీర్చడానికి మీకు యోగ్యత లేదా, మనము దేవదూతలకే తీర్పు తీర్చబోతున్నాము. గట్టిగా చెప్పకూడదు, దేవుని నామమున భయపరచు. ఆమె తీర్పు తీర్చకూడదు అంటే వాడు బాప్తిసం తీసుకుని కూడా సిగరెట్ తాగుతున్నాడు, వాడు నాశనం అయిపోతాడు అని అన్నావు అంటే తీర్పు తీరుస్తున్నావు అని అర్థం. ఇదిగో వాడు బాప్తిసం తీసుకొని కూడా మందిరానికి వస్తూ కూడా ఆవిడ ఇలా ఉంది, అతను ఇలా ఉన్నాడు, వాడికి గ్యారంటీగా శిక్ష వచ్చి నాశనం అయిపోతాడని చెప్పావా, తీర్పు తీర్చడం అంటే అది. అలా తీర్పు తీరుస్తున్నావేమో, తీర్పు తీర్చకూడదు. కానీ తీర్పు తీర్చాలి. ఎప్పుడు తీర్పు తీర్చకూడదు, ఎప్పుడు తీర్పు తీర్చాలి అంటే నీవు కూడా అదే పాపము చేస్తూ ఏదో ఒక పాపం చేస్తూ నువ్వు పాపంలో ఉన్నావు అంటే తీర్పు తీర్చకూడదు. పాపాన్ని విడిచిపెట్టి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నప్పుడు తీర్పు తీర్చవచ్చు. అది అన్ని విషయాల్లో పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు తీర్పు తీర్చవచ్చు. పరిశుద్ధులు తీర్పు తీరుస్తారట. ఎన్ని వాక్యాల మైకుల్లో వింటున్నా మీ బతుకులు మార్చుకోలేదురా బాబు అని ఈ తరం వారికంట శేబాదేశపు రాణి తీర్పు తీర్చిద్దంట. తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఇచ్చాడు? పరిశుద్ధులకు ఇచ్చాడు. అంటే శేబాదేశపు రాణి పరిశుద్ధముగా బ్రతికింది. ఆవిడికి దేవుని రాజ్యం ఉంది. యెరూషలేము ఒక్కసారే వెళ్ళింది. అక్కడ యెరూషలేము వెళ్ళి
అక్కడ వాతావరణం అంతా చూసిన తర్వాత మనసు మార్చుకుంది. ఈయనే నిజమైన దేవుడు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు, ఎన్ని ఆదివారాల మందిరానికి వచ్చావు, ఎన్ని వాక్యాలు విన్నావు, మనసు మార్చుకున్నావా? బాప్తిసం తీసుకున్నావా? తీసుకోలేదు అంటే ఇన్ని వాక్యాలు ఇన్ని కూడా వేస్ట్. సడన్ గా దేవుడు పిలిచాడా నిన్ను? ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కదా. 100 సంవత్సరాల గ్యారంటీ కదా ఈ బ్రతుకు. సడన్ గా దేవుడు వచ్చాడు, దేవుడు పిలిచాడా? పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. జాగ్రత్త. సంపాదించుకున్న డబ్బులు, బంగారు ఆస్తులు ఏవి దేవుడు రాజ్యాన్ని తీసుకుంది. షేబా దేశపు రాణి యెరూషలేమునకు వెళ్ళింది. దేవుని నామములో, ఆయన పేరులో ఉన్న శక్తి, ప్రభావము, మహిమ ఏంటో తెలుసుకోవటానికి వెళ్ళింది. దేవునికి స్తోత్ర. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇంకొక మాట చూడు, రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. ఆమె గొప్ప పరివారముతో యెరూషలేమునకు వచ్చింది. చాలు, కళ్ళ పైకెత్తిన వైపు చూస్తున్న మాట గమనించు. పరివారముతో వచ్చిందంటే సైన్యముతో వచ్చింది. సైన్యం ఏం చేస్తుంది? రాణిని కాపాడుతుంది. రక్షణ, ఆవిడ రక్షణ కొరకు సైన్యాన్ని తీసుకుని వచ్చింది. ఆవిడతో సైన్యం వచ్చింది. రక్షణ కల్పించేవారు ఆవిడతో వచ్చారు. అలాగే యెరూషలేమునకు వస్తున్నటువంటి నీకు రక్షణ అనే అనుభవం ఉన్నదా? ఇప్పుడు దేవుడు పిలిచినా, ఇప్పుడు దేవుడు వచ్చినా రక్షించబడతావా? నరకాన్ని నుండి తప్పించబడతావా? దేవుని రాజ్యంలో ప్రవేశించగలవా? రక్షణ ఉన్నదా? ఆవిడ శరీర సంబంధమైన రక్షణతో వచ్చింది, ఆత్మ సంబంధమైన రక్షణతో వెళ్ళింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు నేను పిలిచినా, దేవుడు వచ్చినా ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళగలదా? నీ ఆత్మకి రక్షణ ఉన్నదా? యెరూషలేముకి శరీర రక్షణ కొరకు సైన్యమును తీసుకుని వెళ్ళింది. అక్కడికి వెళ్ళి పాపాన్ని విడిచిపెట్టి మనసు మార్చుకొని ఆత్మ రక్షణ పొందింది. యెరూషలేము అనే ఈ మందిరానికి నువ్వు వస్తున్నావు, శరీర రక్షణ కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, మంచిదే. మరి ఆత్మ రక్షణ కొరకు ఏం చేస్తున్నావు? ఆత్మ రక్షణ ఎలా వచ్చిందో తెలుసుకున్నావా? ఆత్మకు రక్షణ ఎలా వస్తుంది? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. రక్షణ బాప్తిసం తీసుకుంటే నీకు రక్షణ వస్తుంది. యేసుప్రభు నిజమైన దేవుడు నమ్మావు, నీ పాపాల కొరకు ఆయన చనిపోయి తెలుసుకున్నావు. పాపాలు క్షమించబడితేనే పరలోక రాజ్యంలో ఉంటావు. పాపాలు క్షమించబడాలంటే బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకుంటేనే నీ ఆత్మక రక్షణ. నోటితో ప్రభు అని ఒప్పుకోవాలంట, హృదయములో విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడదు. అంటే విశ్వాసము ద్వారా. ఇప్పుడు మరింత నిశ్చయముగా యేసు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి మనము రక్షించబడుతున్నాం రాయబడింది. అంటే యేసు రక్తములో కడగబడినప్పుడు నువ్వు రక్షించబడతావు. బాప్తిసం ప్రతిరోజు యేసు రక్తంలో కడుక్కుంటే నీకు రక్షణ వచ్చింది. అంటే ప్రతిరోజు మోకరించి, ప్రభువా ఇదిగో నేను అనాలోచితంగా చెడు చూపు చూశానయ్యా, చెడు మాట మాట్లాడనయ్యా, చెడ్డ ఆలోచన చేసినయ్యా, చెడు ప్రవర్తనలో ఉందయ్యా, క్షమించయ్యా, నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచయ్యా, ఇంకెప్పుడు చేయనయ్యా అని ప్రతిరోజు నువ్వు తీర్మానం చేసుకుని యేసు రక్తముల పాపాలు కడిగి పరిశుద్ధపరచుకోవాలి. అప్పుడు నీకు రక్షణ వస్తుంది. దేవునికి స్తోత్ర. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. భూమి క్రింద ఇయ్యబడిన ఏ నామములో రక్షణ కలుగదు, కానీ ఈ నామములో, ఏ నామము? యేసు నామములోనే రక్షణ కలుగుతుంది. యేసు ప్రభు నిజమైన దేవుడు నమ్మటం వల్ల రక్షణ. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాపము చేయనని తీర్మానం చేసుకొని పాపాలు క్షమించబడాలని బాప్తిసం తీసుకుంటే రక్షణ. వాక్యము ద్వారా రక్షణ. ప్రతి ఆదివారం మందిరానికి రావాలి, వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని మర్చిపోకూడదు, వాక్యాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళాలి. ఈ ఆదివారం చెప్పిన వాక్యాన్ని వారం అంతా ధ్యానించాలి. ఎలా ఉంటే మనం దీవించబడతాం, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని చెప్పాడు అనేది వారం అంతా ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ వాక్యమే నిన్ను పాపంలో పడకుండా రక్షిస్తుంది, సాతాను చేతిలో పడకుండా రక్షిస్తుంది, నరకానికి వెళ్లకుండా రక్షిస్తుంది. సహించిన వారు రక్షించబడతారని, అంతవరకు సహించిన వారే రక్షించబడుతుంది. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, సాతాను ద్వారా దరిద్రత వస్తుంది, కరువు వస్తుంది,
రోగాలు రావచ్చు, అప్పులు రావచ్చు, సమస్యలు రావచ్చు. ఎన్ని వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా, మందిరాన్ని విడిచిపెట్టకుండా, సేవకులు విడిచిపెట్టకుండా, వాక్యాన్ని విడిచిపెట్టకుండా, ఏది జరిగినా నా మంచికే, దేవుడికి తెలియకుండా ఏమి రాదు, ఇది నాకు పరీక్షా పరిశోధనలేమో అనుకొని సహనముతో నిలబడాలి. అప్పుడు నువ్వు రక్షించబడతావు. దేవునికి స్తోత్రం. యేసు నామములో రక్షణ. ఎప్పుడైనా సరే ప్రపంచంలో ఏ కులములు పుట్టినా, స్త్రీలైన, పురుషులైన, పెద్దోళ్ళైనా, చిన్నోళ్ళైనా, ఆడవాళ్ళైనా, మొగోళ్ళైనా, యేసు ప్రభు నిజమైన దేవుడిని నమ్మితేనే రక్షణ, లేదు. నమ్మిన వారు బాప్తిసం తీసుకుంటేనే రక్షణ, ప్రార్థన చేస్తేనే రక్షణ. ప్రతిరోజు బైబిల్ చదవాలి, వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని గుండెలో దాచుకోవాలి, వాక్యానుసారంగా నడవాలి. అదే రక్షణ. యేసు రక్తాన్ని రోజు వాడుకోవాలి. యేసు రక్తంలో పాపాలు కడుక్కుంటూ ఉండాలి. అదే నీకు రక్షణ. ఆత్మ ఖడ్గము ద్వారా రక్షించబడతావు. ఆత్మ ఖడ్గం అనగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని ఆత్మలో రోజు నువ్వు ఆనందించినట్లయితే ఆత్మ నిన్ను అగ్నిగుండం నుంచి రక్షిస్తుంది. దేవునికి స్తోత్ర. చెప్పలు గట్టిగా హల్లెలూయా. సహించుకున్నప్పుడే రక్షణ. ఇది తెలుసుకొని రక్షణను కాపాడుకోవాలి. నేను బాప్తిసం తీసుకున్న వ్యక్తిని, పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తిని ఏది పడితే తినకూడదు, ఏది పడితే త్రాగకూడదు, ఏ బట్టలు పడితే ఆ బట్టలు కట్టుకోకూడదు, ఏ ఇంటికి పడితే ఆ ఇంటికి వెళ్ళకూడదు, ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయకూడదు, ఏది పడితే అది నేను మాట్లాడకూడదు, ఏది పడితే అది తినకూడదు, ఏది పడితే అది నేను వినకూడదు, ఏది పడితే అది వాసన చూడకూడదు. నువ్వు బాప్తిసం తీసుకున్న వ్యక్తివైతే బీడి పట్టుకున్నా నువ్వు అపవిత్రం అవుతావు తెలుసా. నీ చేతితో బీడి పట్టుకోకూడదు, చేతితో పొగాకు పట్టుకోకూడదు. అసలు పొగాకేసి పండిస్తానంటే తప్పది. ఇంకెన్ని పంటలు లేవు, పొగాకి ఎలా దరిద్రం. పొగాకు పట్టుకుంటేనే నువ్వు అపవిత్రం అయిపోతావు బాప్తిసం తీసుకున్న వ్యక్తివి. రక్షణ కాపాడుకోవాలంటే ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది త్రాగాలి, ఏది త్రాగకూడదు, ఏది వాసన చూడాలి. రక్షణ కాపాడుకోవాలి. అయినా అపవిత్రమైన ఏదన్నా నీ దగ్గరికి వచ్చిందంటే దేవుడు దూరం అవుతాడు, చెయ్యి విడిచి పెడతాడు దేవుడు. జాగ్రత్త. దేవుడు ఉండలేడు, మహాపరిశుద్ధుడైన దేవునికి స్తోత్ర. చెప్పాలని గట్టిగా హల్లెలూయా. అలా దేవదూతల ద్వారా మనకు రక్షణ వస్తుంది. దేవదూతలు కాపాడుతూ ఉంటారు. దేవదూతలు మనకు పరిచర్య చేస్తారు, మనల్ని కాపాడుతూ ఉంటారు సాతాను ముట్టకుండా. నువ్వు పరిశుద్ధంగా ఉంటే దేవదూతలు నీతో ఉండి నిన్ను కాపాడతారు. నువ్వు పరిశుద్ధంగా ఉండకపోతే దేవదూత నిన్ను విడిచిపెడతారు, సైతానికి అప్పగించి పెడతారు. సౌలు పరిశుద్ధంగా ఉన్నంత కాలం పరిశుద్ధాత్మ దేవుడు కాపాడాడు. ఎప్పుడైతే సౌలు దైవ సేవకుడు మాట వినకుండా ప్రవర్తించాడో పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయలేదా? దైవ సేవకుడు మాట విన్నంత కాలము సౌలుతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, కాపాడాడు, రక్షించాడు. ఎప్పుడైతే దైవ సేవకుడు మాట వినకుండా తనతో పాటు కొద్ది డబ్బా కొట్టి బ్యాచ్ ఉంటారుగా, వాళ్ళ మాట అన్నాడు సౌలు, అది పొగిడే బ్యాచ్. వాళ్ళ మాటలిని దైవ సేవకుడు మాట వినలా. ఏమైపోయాడు తెలుసా? సేవకుని మాటను వింటాలా నేను ఉండనని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏం చేశాడు తెలుసా? సైతాన్ని పిలిచి సైతానికి అప్పగించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ సాతాను వచ్చే సౌలు జీవితాన్ని, సౌలు వంశాన్ని, సౌలు కుటుంబాన్ని, సౌలు అధికారాన్ని, సౌలు ఆధిపత్యాన్ని, సౌలుకి ఇచ్చినటువంటి ఐశ్వర్యం మొత్తం నాశనం చేశాడు సైతాను గడిచి. అదే సేవకుని మాట వినకుండా పక్కన కొద్ది పొగిడే వాళ్ళు ఉంటారే, వాళ్ళ మాటలు విన్నందుకు సౌలు మొత్తం బాగొట్టుకున్నాడు. దేవదూత వెళ్ళిపోయాడు, పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు, నేను ఉన్నాను నీ దగ్గర. దేవుని ఆత్మచే నడిపించబడి సేవకుడి మాట వినకుండా ఎవరెవరో మాట్లాడుతున్నాను, నేను ఉన్నాను నీతో. వెళ్ళిపోయాడు పరిశుద్ధాత్మ దేవుడు. సౌలు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని ప్రవచించిన వాడు. అంటే ప్రవచన వరం వచ్చింది ఆయనకి. ప్రవచించినటువంటి వాడు ప్రవచన వరాన్ని పోగొట్టుకున్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. దెయ్యం బట్టి జీవిత నాశనం అయిపోయింది. సేవకుని మాట వినలా. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? పరివారముతో తన శరీర రక్షణ కొరకు ఆమె సైన్యాన్ని తీసుకుని వెళ్ళిందంటే యెరూషలేముకి వెళ్ళిన తర్వాత ఆత్మరక్షణకి ఏది అవసరమో తెలుసుకుంది, అవి నేర్చుకుంది. వచ్చేటప్పుడు జాగ్రత్తగా వస్తావు అంటే శరీర రక్షణ,
ఇక్కడికి వచ్చిన తర్వాత వాక్యం విని ఆత్మ రక్షించబడాలి, ఆత్మ నరక నుండి తప్పించబడాలి, ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళి కోట్ల సంవత్సరం రక్షించబడాలంటే ఆత్మ రక్షణకి ఏది అవసరమో నువ్వు తెలుసుకుంటున్నావా? చేపా దేశపు రాణి ఆ దేశానికి వెళ్ళింది, శరీర రక్షణతో వెళ్ళింది, ఆత్మ రక్షణ తీసుకుని పోయింది ఇంటికి. నువ్వు శరీర రక్షణతో వస్తున్నావు, బైక్ మీద వచ్చి జాగ్రత్తగా వస్తావు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆత్మరక్షణ ఎలా పొందుకోవాలో నేర్చుకొని ఇక్కడి నుంచి ఆత్మరక్షణ తీసుకొని వెళ్ళాలి. చేపదేశపు రాణి చూసి అది నేర్చుకోవాలి. మనం శరీర రక్షణతో వెళ్ళింది, యెరూషలేములో నేర్చుకున్నది. ఆత్మ రక్షించబడాలంటే ఎలా ఉండాలి నేర్చుకున్నది, ఆత్మరక్షణ తీసుకుని వెళ్ళింది. మనసు మార్చు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అలాగే ఒక మాట చూడు, ముగించుకుందాం. మత్తయి సువార్త 24:13 చూడు. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఆత్మ రక్షించబడాలంటే ఎన్ని వచ్చినా నువ్వు మందిరం విడిచిపెట్టకూడదు. ఒకటే గుర్తుపెట్టుకో, సాతాను చాలా కుయుక్తి గలవాడు. ఎంత కుయుక్తి తెలుసా? డైరెక్ట్ గా దేవుడితో నడుస్తున్న ఆదాము అవనే మోసం చేశాడు. నువ్వు నేను అంత జాగ్రత్తగా ఉండాలి. నిన్ను కూడా దేవుని సంఘానికి దూరం చేయడానికి, సేవకులు దూరం చేయడానికి సేవకుల్నే వాడుకోవచ్చు. అదవుతుందా? సాతాను చేతిలో ఉన్న సేవకుల్నే వాడుకుంటాడు. విశ్వాసుల్నే వాడుకోవచ్చు, అన్యుల్ని వాడుకోవచ్చు. సాతాను గాడు ఎట్లాగన్నా నిన్ను సంఘానికి దూరం చేయాలి. ఇది ఆశ పెడతాడు. వాళ్ళకేం ఆశ పెట్టాడు? ఆ ఎర్రగా ఉన్న యాపిల్ పండు చూపించి అబ్బా ఎంత అందంగా ఉందో చూడు, ఎంత రమ్యంగా ఉందో చూడు, దాన్ని తినొద్దు అన్నాడా? అసలు తింటే మీరు దేవదత్తులు అయిపోతారు. చూడు ఎట్ట చెప్పాడు, చూడు. ఆశ పెట్టాడు. ఆశ ఈ రోజు నీకే ఆశ పెడుతున్నాడు సంఘాన్ని దూరం చేయడానికి సైతాను గాడు. జాగ్రత్త. మనుషులు కాదు మనల్ని హెచ్చించేది, మనుషులు కాదు గణపరిచేది, దేవుడు గణపరచాలి. దేవుడు హెచ్చించాలి, దేవుడు ఆశీర్వదించాలి. నీ దీవెన ఆపట ఎవరికి చేత కాదు. ప్రైజ్ ది లార్డ్. మనుషులు ఇచ్చింది నిలబడదు, దేవుడు ఇచ్చింది నిలబడి. దేవుడు ఇవ్వాలి. ఆ తర్వాత 10:13 చూడు, రోమిలికి రాసిన పత్రిక. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడు వాడు రక్షింపబడును. ప్రార్థన చేసేవాడే ఆత్మను నరకానికి వెళ్లకుండా రక్షించుకోగలడు. సహించుకున్న వారే రక్షించుకుంటారు ఆత్మని. సహించుకున్న వారే రేపు 1000 ఏళ్ళ పరిపాలన ఏలుబడి చేస్తారు. సహించుకోవాలి. ఎన్నో వస్తాయి. సేవ విడిచిపెట్టి వెళ్ళకూడదు, మందిరం విడిచిపెట్టి వెళ్ళకూడదు, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు, సేవకులు విడిచిపెట్టి వెళ్ళకూడదు, భక్తిని విడిచిపెట్టకూడదు. ఎన్నో వస్తాయి. వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. యేసయ్య ఒక్కడే దేవుడు, ఆయన విడిచిపెట్టకూడదు. మరలా నువ్వు విగ్రహాలకు వెళ్ళకూడదు. అందుకని ప్రతిరోజు ప్రార్థనలో ఈ మాట వాడాలి. ఏంటది? ప్రభువా నాకు ఏం కావాలి? సహనము ఇవ్వు. రక్షణ లేని నీ భర్తను వాడుకుంటాడు నిన్ను భక్తి నుంచి బయటకు లాగడానికి సాతాను. రక్షణ లేని నీ భార్యను వాడుకుంటాడు నేను బయటకు లాగడానికి, లోకంలో తీసుకెళ్ళడానికి. రక్షణ లేని నీ పిల్లలను వాడుకుంటాడు లోకంలో లాక్కుని పోవడానికి నిన్ను. రక్షణ లేని నీ తల్లిదండ్రులను వాడుకోవచ్చు, రక్షణ లేని నీ స్నేహితులను వాడుకోవచ్చు సాతాను. నీ కూతురును వాడుకోవచ్చు సాతాను. ఎట్లాగని నిన్ను లోకంలో గీడ్చుకుపోవాలని, పాపంలో గీడ్చుకుపోవాలని, దేవుని రాజ్యానికి వెనకడి చేయాలని సాతాను ప్లాను. ఏదైనా సరే దేవుడి నుంచి మనల్ని దూరం చేయకూడదు. అవి దూరమైనా వాళ్ళు దూరమైనా పర్లేదు, దేవుడు దూరం కాకూడదు. దేవుని మందిరము దూరం కాకూడదు, దేవుని సేవకుడు దూరం కాకూడదు, దేవుని రాజ్యము దూరం కాకూడదు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత ఈ మాట రాజుల మొదటి గ్రంథం 10:2 గంధవర్గములతో వచ్చిందంట ఆవిడ యెరూషలేముకి. గంధవర్గములు అనగా సువాసన వెదజల్లే పదార్థాలు అని అర్థం. సువాసన వెదజల్లే పదార్థములతో వచ్చిందంట. సుగంధ ద్రవ్యాన్ని తీసుకుని వచ్చిందంట యెరూషలేము సొలొమోనుకి ఇవ్వటానికి. యెరూషలేమునకు సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చింది. యెరూషలేము అనే పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే యెరూషలేము అనే ఈ మందిరములో, ఈ సంఘములో సువాసన అనే మంచి సాక్ష్యము కలిగి బ్రతకాలి. ఆమె చెప్పండి అందరూ. ఆమె అది హెబ్రీలకు రాసిన పత్రిక 11:5 చూడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. అడుగో పరలోక రాజ్యానికి వెళ్లే ముందు అతను సాక్ష్యం పొందుకున్నాడంట. అంటే మోక్షానికి వెళ్లే ముందు సాక్ష్యం పొందుకున్నాడు.
మోక్ష రాజ్యము అనే యెరూషలేముకి వెళ్ళాలంటే ఇక్కడ ఏం కావాలి మనకి? సాక్ష్యం. అందుకని ప్రతిరోజు ప్రార్థనలో దేవా నా సాక్ష్యపు జీవితాన్ని పరిమళింప చేయండి అని అడగాలి. మనసులో అనుకుంటే చాలదు, దేవుణ్ణి అడగాలి. మంచి సాక్ష్యము కొరకు ప్రయాసపడాలి. అమ్మో ఇది తింటే సాక్ష్యం దెబ్బతింటుందేమో, అమ్మో ఇలా ప్రవర్తిస్తే సాక్ష్యం దెబ్బతింటుందేమో, అమ్మో ఇక్కడికి వెళితే నేను సాక్ష్యం దెబ్బతింటుందేమో, ఇలాంటి బట్టలు కట్టుకుంటే నా సాక్ష్యం దెబ్బతినిద్దేమో, ఇలాంటి మాటలు మాట్లాడితే నా సాక్ష్యం దెబ్బతినిద్దేమో, ఇలాంటివి చూస్తే సాక్ష్యం దెబ్బతినిద్దేమో, ఇలాంటి తింటే నా సాక్ష్యం దెబ్బతినిద్దేమో, అమ్మో ఇలాంటి వాడితో స్నేహం చేస్తే నా సాక్ష్యం దెబ్బతినిద్దేమో అని ఆలోచించుకొని బహు జాగ్రత్తగా నడవాలి. సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నా సాక్ష్యాన్ని కాపాడు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. సాక్ష్యాన్ని కాపాడుకునే జ్ఞానాన్ని నాకేమన్నా ప్రభు అని ప్రార్థన చేసుకో. మంచి సాక్ష్యము కలిగి బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకో. కృపగల దేవా స్తోత్రం స్తోత్రం. ఈ దినము ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగి వచ్చి దాసుడిగా నన్ను మరుగుపరచి సంఘమును ఆదరిస్తూ ఓదారుస్తూ హెచ్చరిస్తూ బలపరుస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ శబాదేశపు రాణి జీవితాన్ని మా ముందు నుంచి పోతేట్టుగా మాట్లాడుతూ వచ్చి ఆవిడ యెరూషలేమునకు వెళ్ళింది. దేవా నీ నామమును గురించి, నీ నామములో ఉన్న శక్తిని, నీ నామములో ఉన్న ప్రభావమును, నీ నామములో ఉన్న మహిమను తెలుసుకోవడానికి వెళ్ళిందని, అలాగే సొలొమోనుకి దేవా మీరిచ్చిన కీర్తిని, ఘనతను, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఆవిడ వెళ్ళిందని, తెలుసుకున్నది నేర్చుకున్నదని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. అలాగే తండ్రి ఎన్ని పనులున్న ప్రక్కన పెట్టి యెరూషలేము మందిరానికి రావాలి. దేవా నీ నామం గురించి తెలుసుకోవాలి, నీ గురించి తెలుసుకోవాలని, నీ శక్తి సామర్థ్యం ఏంటో తెలుసుకోవాలని, నీలో ఉన్న మహిమ ప్రభావం ఏంటో తెలుసుకోవాలని, నీ జ్ఞానం ఏంటో తెలుసుకోవాలని ఇది మాకు నేర్పించారయ్యా. స్తోత్రం. అలాగే మీ సేవకుడికి మీరు ఇచ్చినటువంటి జ్ఞానము, మీ సేవకుడికి మీరు ఇచ్చిన అభిషేకము, మీ సేవకుడికి మీరు ఇచ్చిన కృప ఏంటో తెలుసుకోవాలని, ఎలా వచ్చిందో తెలుసుకోవాలని, నేర్చుకోవాలని, లోపాలు వెతకటానికి కాదు, లోపాలు చూడటానికి కాదు. ఏదో భక్తి ఉన్నది అందుకనే దేవుడు దీవిస్తూ ఆ భక్తి నేర్చుకోవాలి, ఆ భక్తిని చూడాలి అనే ఉద్దేశంతోనే యెరూషలేము మందిరానికి రావాలని మీరు నేర్పించినందుకు స్తోత్రం స్తోత్రం. అలాగే పరివారముతో శరీర రక్షణ కొరకు సైన్యముతో యెరూషలేముకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నిజదేవుడు నీవని తెలుసుకొని దేవా ఆత్మరక్షణతో తన ఇంటికి వెళ్ళిందని మీరు తెలియజేశారు. యెరూషలేమునకు శరీర రక్షణతో జాగ్రత్తగానే వస్తున్నారు, శరీర రక్షణతో జాగ్రత్తగా ఇంటికి వెళుతున్నారు, కానీ ఆత్మరక్షణ నేర్చుకుంటున్నారా అని ప్రశ్న వేస్తూ వచ్చారు. దేవుడు ఆత్మ అగ్నిగుండానికి వెళ్లకుండా అగ్నిగుండం నుంచి రక్షించబడి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఆత్మ ఎలా రక్షించబడుతుంది, ఆత్మను రక్షించుకోవడానికి ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఏ భక్తి చేయాలి నేర్చుకోవాలని దేవా అందుకే యెరూషలేము మందిరానికి రావాలని మీరు మాకు తెలియజేస్తుంది. స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములోని రక్షణ, ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఏ కులమైన ఏ మతమైన ఎవరైనా యేసు ప్రభు నిజమైన దేవుడిని నమ్మిన వాళ్ళు మాత్రమే రక్షించబడతారు. నమ్మన వాడు ఎంత కోటీశ్వరుడైనా అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు, ఆత్మ రక్షించబడదని మీరు తెలియజేస్తారు. యేసు నామములో రక్షణని తండ్రి యేసయ్యను నమ్మినటువంటి వారు బాప్తిసం తీసుకున్నప్పుడే రక్షించబడతారని, బాప్తిసం తీసుకున్న వాళ్ళు ప్రతిరోజు ప్రార్థన చేస్తే రక్షించబడతారని, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని జాగ్రత్తగా ప్రతి ఆదివారం మందిరికి వచ్చి వాక్యాన్ని విని గుండెలో దాచుకుని వాక్యానుసారంగా నడిచే వాళ్ళు రక్షించబడతారని, పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని పొందుకుని ఆత్మను కాపాడుకున్న వాళ్ళు రక్షించబడతారని, అలాగే అంతవరకు సహించుకున్న వాళ్ళు రక్షించబడతారు. అనేక విషయాలు మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు. ప్రతిరోజు మీ రక్తాన్ని వాడుకొని, మీ రక్తములో పాపాలు కడుక్కొని పరిశుద్ధ పరుచుకుని మీ రాజ్యాన్ని సిద్ధంగా ఉండాలని,
అలాంటి వాడు రక్షించబడతారని మీరు మాకు తెలియజేస్తూ. మూడోదిగా యెరూషలేమునకు గంధవర్గములతో ఆవిడ వెళ్ళిందని, అనగా సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళిందని. సుగంధ ద్రవ్యము, సువాసన వెదజల్లే పదార్థాలు అనగా మంచి సాక్ష్యం. దేవా, యెరూషలేము పరలోక రాజ్యానికి మేము రావాలంటే, యెరూషలేము మందిరంలో మంచి సాక్ష్యం మాకు ఉండాలని, సాక్ష్యం పొందుకున్న తర్వాతనే మోక్ష రాజ్యంలో ప్రవేశించాడు హనోక్ అని మీరు మాకు తెలియజేస్తారు. సాక్ష్యము కొరకు ప్రయాసపడాలని. ఏది తినాలి, ఇది తింటే సాక్ష్యం పోతుందేమో, ఈ బట్టలు కట్టుకుంటే సాక్ష్యం దెబ్బతింటుందేమో, వీళ్ళతో స్నేహం చేస్తే సాక్ష్యం దెబ్బతింటుందేమో, ఫలానా చోటకి వెళితే సాక్ష్యం దెబ్బతింటుందేమో అని గుర్తుపట్టి సాక్ష్యము పోగొట్టుకునే వాటిని చేయక, సాక్ష్యాన్ని కాపాడుకునే వాటిని చేస్తూ, మాట్లాడుతూ, కట్టుకుంటూ ముందుకు వెళ్ళాలని మీరు మాకు నేర్పించారు, తెలియజేశారు. వెతబడిన వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచు, వాక్యానుసార జీవితం అనుగ్రహించు, పశ్చాత్తాప కిరీటాత్మని కుమ్మరించు, మనోనేత్రాలు వెలిగించండి, భయభక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి. ప్రభువా, బయలుదేరి వెళుతున్నాను, మీరు సన్నిధి సముఖాన తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమంగా గమ్యం వచ్చారటానికి కృప చూపించండి. దేవుడు, మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి అందరూ కుటుంబ సమేతంగా మీ రాజ్యంలో ఉండాలి. ప్రభువా, ఈ బిడ్డలందరినీ బహుగా దీవించమని నేను అడుగుతాను. శబదేశురాన్ని ఏ విధంగా గణపరిచారు, ఈ బిడ్డలందరూ అలా గణపరచమని అడుగుతున్నా. ఎలా మీ రాజ్యాన్ని తీసుకుని వెళ్ళారు, అలాగే బిడ్డలందరూ మీ రాజ్యంలో ఉండటానికి కృప చూపించమని నేను అడుగుతున్నాను. హెచ్చించి గణపరిచి దీవించి మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించడానికి తగిన కృప చేత నింపి మయి పొందము. యేసు నామములో అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. మరి తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధిసం చేరిన మనకును ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులను, మరి ముఖ్యంగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.